నమస్తే. బీసీ సంఘాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ వీపీ సింగ్ హయాంలో బీపీ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన రాములు యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ. సో ఈరోజు నేను మన వైజాగ్ మీనాక్షి లక్నో చికెన్ కారీ డిజైనర్ షాప్కి వచ్చేసాను. సో చూసారుగా, నాకైతే చాలా 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 నచ్చాయి డిజైనర్స్. అండ్ నేను కూడా పర్చేస్ చేశాను మన హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి కదా శ్యామ్ గారు. సో శ్యామ్ గారు ఓనర్ ఆఫ్ ద మీనాక్షి లక్నో చికెనారీ. ఇక్కడే కాదు, హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి, బంజారా హిల్స్ అండ్ గచ్చిబౌలి, చందానగర్లో. సో మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే ఇంకా తిరిగి వెళ్ళరు. ప్రతిసారి ఇక్కడ ఏ ఫంక్షన్స్ అవ్వని, మన ఉమెన్స్కి కాదు మెన్స్కి ఉన్నాయి, అలాగే కిడ్స్ కూడా ఉన్నాయి కదా శ్యామ్ గారు. వీపీ సింగ్ గారు అప్పుడు ఈ బీపీ ఉద్యమంలో చాలా అంటే రిజర్వేషన్స్ ఇచ్చే దిశగా ఉన్నారు. మరి చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఏం జరిగింది పూర్తి? అప్పట్లో వీపీ సింగ్ బీపీ మండల్ వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని జనతాదళ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు 33% కావాలని అక్కడ బీసీ ఉద్యమాలు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉద్యమం ఉధృతం చేస్తుంటే వీపీ సింగ్ ప్రభుత్వం దిగొచ్చి అతను కూడా చేయాలని తపంతో ఉన్నందుకు చేయడం జరిగింది. అప్పట్లో కొంతమంది అగ్రవర్ణాలు, అంటే అప్పుడు ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నది కాబట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్ వాళ్ళు నవసంఘర్షణ సమితిని పెట్టి బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుతవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్లు వస్తే అక్కడ బ్రాహ్మణిజం ఎక్కువ కాబట్టి, అగ్రవర్ణాలు ఎక్కువ కాబట్టి మా ఉద్యోగాలు పోతానే భయంతో రాజకీయంగా, విద్యాపరంగా మాకు ఇబ్బందులు అవుతుందని చెప్పి ఆ రోజు అడ్డుకోనికి చూడడం జరిగింది. అయినా వీపీ సింగ్ ముఖవంత దీక్షతోటి ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ అట్లాంటి బీసీ ఉద్యమ నాయకుల ఉద్యమ ఫలితంగా 27% రిజర్వేషన్ చేయడం జరిగింది. మేము తెలంగాణలో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఉద్యమాలు ఉండేది. కొంతమంది బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణ అయితేంది, చాలామంది ఉద్యమ నాయకులు స్ఫూర్తి తీసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కమండల్ అనే ఉద్యమం వాళ్ళు చేస్తుంటే మేము బీపీ మండల్ ఉద్యమం అని చెప్పి బీసీ రిజర్వేషన్ కోసం 1992లో అప్పట్లో చాలా కొట్లాడడం జరిగింది. అగ్రవర్ణాల దాడులను కూడా ఎదుర్కొని మా రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది. అంటే బీపీ మండల ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది? అంటే ఎన్ని సంవత్సరాల తరబడి జరిగింది? ఒక ధర్నా రూపకంగా చేసిండ్రు వాళ్ళు. అయితే ఒక 40 రోజులు అక్కడక్కడ బస్సులు అంటు పెట్టడం, కొంత ధోరణి ఎట్లా ఉందంటే వాళ్ళు భౌతిక ధరలు కూడా దిగడం జరిగింది. అప్పుడు బీసీలు కూడా భౌతిక ధరలకు దిగడం జరిగింది. వాటిని తిప్పికొట్టడం వల్ల వాళ్ళు వెనుకడుగేయడం జరిగింది. అప్పట్లో బీసీ ఉద్యమం విజయవంతమైంది. ఇప్పుడు బీపీ మండల ఉద్యమం తర్వాత మరి రాజకీయంగా మీరు ఎటన్నా ముందుకెళ్ళే ప్రయత్నం చేశారా? అప్పట్లో అంటే అగ్రవర్ణాలు కూడా మాకు వ్యతిరేకం కాదు. అందులో కూడా రెడ్డిలు కానీ, బ్రాహ్మణులు కానీ, ఎన్మాస్ కర్ణంలో కూడా పేదలు ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్గా ఉన్నోళ్ళు వాళ్ళకు కూడా రిజర్వేషన్లో కొంత పర్సంటేజీ తక్కువ ఉండరు కాబట్టి వాళ్ళకు 2%, 3% ఇవ్వాలి. అయితే ఇప్పుడు మేము ఎస్సీ, ఎస్టీ, మైనార్లకు కూడా 90% ఉన్నప్పుడు 60% మేము బీసీలో ఉంటే మ్యాక్సిమం ఒక 50% బీసీలకు రిజర్వేషన్లు అమలు పరచాలి. ఇప్పుడు తమిళనాడులో కానీ కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో పోరాటాలు చేయడం జరిగింది. ఇక్కడ మన తానా కేసీఆర్ వచ్చినాక ఉద్యమాన్ని చూసిన కానీ ఆయన చేయలేకపోయిండు. ఇప్పుడు గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రజలు ఉద్యమాన్ని చూసి ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ల కోసం వాళ్ళు బిల్లు పాస్ చేయడం మేము హర్షిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అయితే ఇది ఏదో బిల్లు పాస్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా మీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఒత్తిడి చేసి, రాహుల్ గాంధీ మీద ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిగతా మిత్రపక్షాలు అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్జీ, అఖిలేష్ సింగ్ యాదవ్ వీళ్ళంతా కలుపుకొని, స్టాలిన్ గారిని అంతా కలుపుకొని 42% రిజర్వేషన్ షెడ్యూల్ 90లో 9 షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని మేము బీసీ ఉద్యమంగా, బీసీ ఉద్యమ నాయకులుగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీది కల్వకుర్తి. అంటే కల్వకుర్తిలో దాదాపు అంటే 91లో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు పోటీ చేసి ఓడిపోయారు. అంటే అది అక్కడ ఆయన కల్వకుర్తిలో ఏంటంటే టీడీపీ ఎక్కువ ఉండే అప్పుడు. మరి ఎన్టీ రామారావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎప్పుడైనా కల్వకుర్తిలో బీసీ పాపులేషన్ ఎక్కువనే, ఓటర్లు కూడా చైతన్యవంతంగా ఉన్నారు. అయితే వ్యక్తులను బట్టి అక్కడ కల్వకుర్తి రాజకీయాలు ఉంటాయి.
గతంలో ఎన్టీ రామారావు గెలిచే ఊపు వచ్చినప్పుడు బీసీలకు ఏం తెలుసు అనాడిగాళ్ళు చెప్పును పెట్టిన గెలుసు అనే ఉద్దేశంతో ఒకే ఒక మాటతోటి బీసీలంతా చైతన్యవంతమై అతను కమ్మ ఇతను ఇక్కడ ఉండొద్దు అని చెప్పి బీసీ ఉద్యోగస్తులు, బీసీ ఉద్యోగుల సంఘాలు, బీసీ యువకులంతా కలిసి ఇంటింటికి ప్రచారం చేయడం వల్లనే చిత్తరంజన్ దాస్ గారు రామారావు గారి మీద గెలవడం జరిగింది. అది ఎన్టీఆర్ అహంకారపూర్త మాటలతోటే గెలవడం అనడం, ఆ విధంగా బీసీల ఆత్మగౌరవం దెబ్బతిని బీసీలంతా చైతన్యవంతమై యువకులు మేమంతా కలిసి ఇంటింటికి పార్టీలకు అత్తంగా ఆ చిత్తరంజన్ దాస్ గారు పోటీలో ఉన్నాడు కాబట్టి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అంటే అట్లాంటి మాట్లాడినప్పుడు అల్లర్లు ఏమన్నా జరిగే ప్రయత్నం? అల్లర్లు మేము చేయలే కానీ ఇతనికి ఇంత పౌర గతంలో కేసీఆర్ కూడా అనడం జరిగింది. బీసీల ఓట్లతోటే కేసీఆర్ ఓడిపోవడం కూడా జరిగింది. అంటే కలగుర్తిలో బీసీల ఓటర్లు చైతన్యం ఉన్నారు. అక్కడ చిత్తరంజన్ దాస్ 2 సార్లు, జైపాల్ యాదవ్ 3 సార్లు గెలవడం జరిగింది. ఆ జైపాల్ యాదవ్ కూడా బీసీ ఉద్యమకారుల వల్లనే గెలిచాడు కానీ అతను బీసీ అని చెప్పుకుంటూ బీసీ ద్రోహిగా మారడం వల్లే అతను ఓడిపోవడానికి కూడా అదొక కారణం. ఓట్లప్పుడు బీసీల ఇళ్లలోకి వచ్చి నేను బీసీలకు అడ్జస్ట్ ఇచ్చేస్తా అని చెప్పి ఆ అగ్రవర్ణాల అయినటువంటి పార్టీ, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ అగ్రవర్ణాలు ఉంటుంది కదా, కేసీఆర్ చెప్పినట్టు వినాలి, వినకపోతే మరోసారి బీఫామ్ రాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాలి. అంటే కమ్మావేళ మళ్ళా ఆధిపత్యంలో ఉండి అలా మోచేతి నీళ్ళు అయినందుకే అక్కడ బీసీ చైతన్యవంతమై బీసీ ఓటర్లు బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికలలో 42% ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడింది. మరి ఇది పూర్తిగా అమలవుద్ది అంటారు? ఆయన మీద మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో ఎంతో మంది అన్నారు కానీ ఎవరు చేయలే. రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలు చేస్తానని మేనిఫెస్టో అన్నాడు. అది బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే కూడా అతని చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం ఈరోజు అక్కడ ధర్నాలో పాల్గొనంటే అతని మీద కొంత మాకు విశ్వాసం ఉంది. అంటే మీరు గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారంట. అంటే ఓడిపోవటం అంటే గెలిపోవడం అనేది సహజం, కానీ ఒక్క ఓటుతో ఓడిపోవడం అంటే నేను ఒక్కడు నైతికంగా నేనే గెలిచిన. అయితే అవతల ఒక మనకు ఎక్స్పర్ట్ ఉన్న టీడీపీ అప్పుడు తెలుగుదేశం అధికారులు ఉన్న జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అతను ఎస్ఐ తోటి మాట్లాడి అక్కడ వద్దు, అతను గెలవద్దు అనే ఉద్దేశంతో నా మీద పోలీసులను పంపించి ఊర్లో భౌతికదారులు కూడా ఓట్లు పోలింగ్ బూత్లకు అసలు పోలీసులు రావద్దు ఆ పోలింగ్ యాక్ట్ ప్రకారం. అయితే అతను పోలీసులు పంపించి దాడులు పోలీస్ కానిస్టేబుల్ అందులో పంపిస్తే జనాలు కూడా మీరు ఇళ్ళకి రావద్దంటే అప్పుడు తొక్కేసలాట జరిగి ఆ పోలీస్ స్టేషన్లో ఇతను అరెస్ట్ రోజు ముందు ప్లాన్ మీద అతను పిలిపించుకొని అతని తోటి కొంత డబ్బు తీసుకొని, అది ఎస్ఐ మురళీకృష్ణ ఉండే, అతను కుమ్మక్కయ్యి ఆ ఒక్కొక్కరితో నేను గెలిచిందనగా రాసి రిటర్న్ అధికారి రాసే ముందు లొల్లి చేసి మళ్ళీ చెల్ల నోట్లు అంటూ ఉన్నాయి ఇందులో అని చెప్పి ఒక 3 ఓట్లని స్కేల్ పెట్టి అతనికి అనుకూలంగా వేసి అతను గెలిచి ఒక్కొక్కరితో గెలిచినట్టు చేయడం జరిగింది. అది ఎస్ఐ అవినీతి పరుడు ఉన్న ఎస్ఐ ఉండడం వల్లే అట్లా జరిగింది. కాకపోతే అధికారం అప్పుడు టీడీపీ ఉన్నది, జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అటు పక్క ఉన్న సర్పంచ్ ఎవరైతే పోటీ చేశారో అతను తెలుగుదేశం కార్యకర్త కాబట్టి వాళ్ళకు చేయాలనే ఉద్దేశంతో నా మీద ఒకరితో గెలిచడం జరిగింది. అయితే నేను గెలిచిన వాళ్ళు 7 వార్డులల్లో నా 7 వార్డుల మెజార్టీ 15, 20, 35 ఒక వార్డుల మెజార్టీ ఉన్నది. అతను 5 వార్డులు గెలిచినాయి, 12 వార్డులలో వాళ్ళకి 5 వచ్చినాయి. 5 వార్డులలో 2, 3, 5 ఓట్లతోటే వాళ్ళు వార్డు మెంబర్లు గెలిచారు. అంటే అదొకటి చాలు మాకు. అట్లా లెక్కేసుకుంటే ఒక 150 ఓట్లు మాకు ఎక్కువ రావాలి. అయితే ఇట్లా లాస్ట్ మూమెంట్లో కొంత గడబడి చేసి ఒక కానిస్టేబుల్ ఆచారాలు వచ్చి అవినీతి పరుడు ఎస్ఐకి కుమ్మక్క అయినందుకు మేము ఓడిపోవడం కారణమైంది. అవినీతి ఎస్ఐ అనడానికి కారణం ఏంటంటే మళ్ళీ మా ఎలక్షన్లు వెళ్ళిన 15వ రోజే బార్ల పండు పోయి డబ్బులు వసూలు చేస్తుంటే డిఎస్పీ అవినీతి అధికారి డిఎస్పీ కృష్ణరాజు గారు వచ్చి అతను అవినీతి బయట పెట్టి అతన్ని 3 నెలలు జైల్లో కూడా వేయడం. అంటే అవినీతి పరుడు ఎప్పుడైనా ఓసారి బయట పడతాడు, అదొక నిదర్శనం. ఎస్ఐని అవినీతి పరుడు అని మేము ఎందుకు అంటున్నాం అంటే నా ఓట్లలో డబ్బులు తినంటే జనాలు ఓడిపోయినని అంటున్నాని అంటారు, కానీ ఒక 15 రోజుల తేడాతోటే అవినీతి డబ్బుతోటి అరెస్ట్ కావడం, అతను 3 నెలలు జైల్లో ఉండడం, మాకు ఇట్లాంటి అవినీతి అధికారులకు మళ్ళీ జాబ్ ఇవ్వద్దు, కాకపోతే అతను పైరవి చేసి మళ్ళీ తెచ్చుకుండు. ఎవడైతే అవినీతి అధికారులు ఎంఆర్ఓ కానీ ఎస్ఐలు కానీ అవినీతి అధికారులకు చిక్కినప్పుడు అతని పోస్ట్ మొత్తం తీసేయాలి, కొత్త యువకులని కొత్తగా అపాయింట్మెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ అవినీతి పనులు మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ అదే పని చేస్తారు కదా వాళ్ళు. అడు లంచం ఇచ్చి వచ్చిందంటే లంచగొండికి లంచం తీసుకుంటాడు. అడు 30 లక్షలు ఇచ్చి వచ్చిందంటే మళ్ళీ 60 లక్షలు తాను కూడగట్టాలని చూస్తుంటాడు. నేననేది ఏంటంటే అట్లాంటి అధికారులు ఎవరైనా అతనికి అవినీతికి పాల్పడిన అధికారిని జీవితాంతం అతన్ని అంటే తీసేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజులు కూడా మళ్ళీ డబ్బులు వసూలు చేయడం, మళ్ళీ లంచాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటాడు కదా వాళ్ళు కూడా. అతని విషయంలో అయ్యింది, అతను సస్పెండ్ అయ్యాడు 6 నెలలు, అతను అన్న డిఎస్పీ అని చెప్పి మళ్ళీ ఇదే పంజగుట్ట జూబ్లీహిల్స్ ఎస్ఐ వచ్చిండు. అప్పుడు మేము పేపర్ ప్రకటన కూడా ఇచ్చినాం ఇట్లాంటి అవినీతి అధికారులను ఉంచొద్దని.
మేము ఒకసారి కావాలని కూడా పిఎస్ పోయినాం, గుర్తుందా సార్? మమ్మల్ని లంచం తీసుకొని మీ కానిస్టేబుల్ పంపించి ఇట్లా ఓటమికి కారకులయ్యారంటే అది నాకు తప్పయ్యా అని ఆయన ముఖాముఖి నోరు తోటి అన్న సంఘటనలు కూడా నెమరేసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఓడిపోయిన సందర్భంలో ప్రజలు ఏమన్నారు? మీరు గెలిచారు, మోసం చేసి మాకు అంత చేశారంటారు. ప్రజలందరూ నా వెనుక ఉన్నారు నైతికంగా. అట్లా ఉన్నందుకే ఆ ఎస్ఐ మీద కానిస్టేబుల్ మీద మీరు అవినీతి అధికారులు కాబట్టి ఇట్లా అతనంతో డబ్బు తీసుకొని మా న్యాయంగా చేసే రాములు యాదవ్ని ఓడగొడుతురు అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేశారు. అప్పుడు అది అధికారం వాళ్ళది కాబట్టి ఎస్ఐ చెప్పిన పోలీసులు కూడా వస్తారు. మళ్ళీ స్పెషల్గా సిఐ గారికి ఫోన్లో మాట్లాడి మళ్ళీ 100 మంది పోలీసుల ఊరి మీద ఉసిగొల్పి ఇళ్లలో ఉన్న కూడా కొట్టి ఆ రోజు ఏదేదో గడబడి చేసి అది అనైతికంగా సర్పంచ్ గెలవడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇదంతా? 2007లో. 2007లో జరిగింది. మరి 2007 తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ పోటీ చేయలేదు మీరు? అతను రిజర్వేషన్ ఉన్నది, ఒక ఎస్టీ వచ్చిండు, ఎస్టీని చంద్రలాల్ నాయకుని గెలిపించుకున్నాం. మళ్ళీ మా వర్గం కల్లా గెలిచిండు. మళ్ళీ ఒకటిలో ఎంపీటీసీ వచ్చినప్పుడు కాంగ్రెస్ తోటి ఉన్నాం. అప్పుడు టీఆర్ఎస్ వేవ్ ఉన్నది. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. జేఏసీగా పనిచేసి కోదండరాం నాయకత్వంలో కానివ్వండి, అందరు మన గద్దరు విమలక్క వీళ్ళందరూ ప్రజా సంఘాల నాయకత్వంలో అప్పుడు సబండ వర్గాలు ఒక కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణ ఉద్యమం అందరం కలిసి చేస్తే ఒక తెలంగాణ వయసు నీళ్లు నిధులు నియామకాలు కావాలనే ఉద్దేశంతో మా వంతు తెలంగాణ పోరాటం చేసినాము, అనుకున్న సాధించడం. కాకపోతే చీమలు పుట్టలు పెంచితే పాములు వచ్చి పడ్డట్టు కేసీఆర్ వచ్చి ఆ ఉద్యమంలో హైజాక్ చేసింది తప్ప ఆయన నిజంగా ఏం చేయలేదు. శ్రీకాంత్ ఆచార్య లాంటి వాళ్ళు, వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఎంతో మంది అమరులైన. నిజంగా చెప్పాలంటే బెల్లి లలితక్క వీళ్ళు ఎప్పుడో జనసభ పెట్టి 90లో సూర్యాపేట డిక్లరేషన్, మారోజు వీరన్న వీళ్ళంతా ఎన్నో రోజుల కింద తెలంగాణ ఉద్యమాన్ని చేసిర్రు. రాను రాను దాన్ని హైజాక్ చేసి కేసీఆర్ వచ్చినాక రాజకీయంగా అతనికి అక్కర వచ్చింది అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బీసీలు తక్కువ అయ్యారని చెప్తున్నారు కదా. అంటే కేసీఆర్ లెక్కలు చూపించాడు కానీ అది బయట పెట్టలేకపోయాడు. అంటే దాన్ని దాపెట్టాడు. అతనికి నిండుగా బీసీలు కానీ ఈ ఇతర నిమ్నజాతి ఎస్సీ ఎస్టీలు కానీ ఎదగాలని ఏ క్వశ్చన్ దొరకలేదు. అందులో అది నగ్న సత్యం. కాలేజీలు ఇంతవరకు వైస్ ఛాన్సలర్ అందులో జాయిన్ చేయలేదు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లో పెట్టలేదు. విద్య నిజంగా చెప్పాలంటే విద్య కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాశనమైనట్టు ఏ ప్రభుత్వంలో కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత ఎస్సీ ఎస్టీలని ఇప్పుడు కాసిం సార్ని అయితే ఇంకో సార్ని ఇట్లా ప్రొఫెసర్లను పెట్టి ప్రిన్సిపాల్ని పెట్టిండు. వైస్ ఛాన్సలర్ కూడా రవీందర్ని వాళ్ళని కొంతవరకు చేసి విద్యాపరంగా కొన్ని అమలు చేయడం జరిగింది. మీకు అంతా తెలుసు, మీడియా వాళ్ళకు ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చిందో అందరికి తెలుసు. అంటే ఉద్యోగాలు ఈయనందుకే గద్దె దించారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో విద్యార్థులుగా ధర్నాలు చేశారు చాలా వరకు. అయితే ఈ రోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం, ముఖ్య కారణం నిరుద్యోగులే. అతను ఉద్యోగాలు ఇవ్వలేదు. మా పిల్లలని రోడ్ల మీదకి తెచ్చి నిరుద్యోగంతో ఎక్కువ చేశారు. మేము లక్షలు కూడబెట్టి వీళ్ళని చదివిస్తే వీళ్ళు మమ్మల్ని అప్లపాలు చేసిన ఉద్దేశంతో ఆ కంటితూర్పు రైతు బంధు 5,000 6,000 వేస్తే వీళ్ళ లక్షలు విద్యాపరంగా హాస్పిటల్ వైద్యపరంగా ఎక్కువ హాస్పిటల్ కూడా ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ పెట్టి ఇంకోటి అడుగడుగున బాజార్లు బెల్ట్ షాపులు ఒక 10 దుకాణాలకు ఊర్లో ఉంటే ఒక 5 దుకాణాలు బెల్ట్ షాపులే ఉండే. అంటే దానికి కట్టడి లేదు. మద్యపానం నిషేధాన్ని అడుగడుగున బార్లు నీళ్ళైనా దొరుకుతాయి. ఊర్లల్లో తాగటానికి నీళ్లు దొరకవు కానీ బార్లు బీర్లు దొరికేది. అట్లాంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారే చేసిందని మేము అనుకుంటున్నాం. అంటే మనం ఏదైతే అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ కోసం పోరాడినా ఇప్పుడు ఆ తెలంగాణ వచ్చింది అంటారు. వచ్చింది కానీ భౌగోళికంగా తెలంగాణ కొన్ని ఖమ్మంలో మీకు తెలుసు కొన్ని మండలాలు రాలేదు. ఈ భౌగోళిక తెలంగాణ అట్లే ఉంది. ప్రజాస్వామ్య తెలంగాణ, అసలు ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము అడుగుతా ఉన్నాం. నిజమైన సామాజిక వర్గ తెలంగాణ రావాలి. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు 119 ఎమ్మెల్యేలలో ఒక 60-70 మంది అగ్రవర్ణాలే ఉన్నారు. అంటే మీరు కనీసం 27% ఇచ్చిన మామూలు 27 మంది ఎమ్మెల్యేలు. అంటే పార్టీలు టికెట్లు ఇచ్చేది అగ్రవర్ణాలు కాబట్టి టికెట్లు వాళ్ళకు బీసీలకు రావు, వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి బీసీలు చైతన్యవంతమై మళ్ళీ రెండో ఉద్యమం బీపీ మండల్ రెండో ఉద్యమం వచ్చి మళ్ళీ రేపు వచ్చేది బీసీ రాజ్యం తప్పకుండా తెలంగాణలో వస్తుంది. తెలంగాణ ఆంధ్రలో కూడా ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మెరుగా ఎమ్మెల్యేలు కూడా బీసీలు యాదవులు కానీ కాపులు కానీ కొంతమంది వచ్చారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా యాదవులు గౌడ్స్ మున్నూరు కాపులు వీళ్ళు చైతన్యవంతమయ్యారు. విద్యార్థి లోకం కూడా చైతన్య రాజకీయంగా ముందుకు వస్తారు. రేపు భవిష్యత్ తరాలు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే అట్లానే రెడ్డిలకు వ్యతిరేకంగా రెడ్డిలు కూడా బీసీలకు ఇన్నేళ్ళు వెళ్ళాం వీళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దామని వాళ్ళు వైద్యులు కూడా వీళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మీరు 97 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంటే రాజకీయంగా పోటీ చేసిన వ్యక్తిగా అంటే రాజకీయాలు చూస్తూ వచ్చారు కదా. 97 నుంచి ఇప్పుడున్న అంతవరకులో దాదాపు ఎన్నో పార్టీలు మారుకుంటూ వచ్చినాయి. అంటే ఈ మధ్య కాలంలో కుల వివక్షత అనేది ఉందండి రాజకీయాలలో.
కుల వివక్షతగా వడ్డించేటోడు ఇస్తారు. మనోడైతే ఏ కడబంతులనో వేస్తుంటాడు. టికెట్లు ఇచ్చేది అక్కడ బ్రాహ్మణిజ పార్టీలే. ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే అక్కడ బీజేపీలో కానివ్వండి, ఈ కాంగ్రెస్ లో కూడా కొంత బ్రాహ్మణిజ నార్త్ ఇండియాలో ఉంది. ఇక్కడ తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశంలో కొంచెం అక్కడ అన్నా డిఎంకే పార్టీ కూడా అగ్రవర్ణాలు ఉన్నాయి. అక్కడ డిఎంకే బలంగా ఉంది కాబట్టి మన స్టాలిన్ అక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా బీసీలకు టికెట్లు ఇస్తే, పార్టీలు టికెట్లు ఇస్తే మా వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి అయితే వాళ్ళ మనుగడకు దెబ్బతింటానే ఉద్దేశంతో టికెట్లు ఇస్తలేరు. బీసీలు ఎమ్మెల్యేలు కాకపోవడం కారణం మెయిన్ టికెట్లు బీఫారాలు ఇచ్చేది వాళ్ళు కదా. కాబట్టి అందుకే నేను ఏమంటున్నానంటే ఆర్జేడీ బీసీలంతా ఉద్యమం చేస్తూ అక్కడ ఉన్న నార్త్ పార్టీ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ ఆ జెండల కింద పనిచేసి చైతన్యవంతమై మనం బీసీ రాజ్యం తెలంగాణలో తప్పకుండా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా 2-3 సార్లు లాలూ ప్రసాద్ యాదవ్ తోటి కలవడం జరిగింది. 96లో ఒకసారి పోయినాం. మొన్న గతంలో అతని ఆయన బర్త్డేకు అక్టోబర్ 10 కూడా పాట్నా పోయి కలిసి తెలంగాణ రాజకీయాలు ఆయన కుమారుడు తేజస్వి గారికి, లాలూ ప్రసాద్ అభివృద్ధి మేడంకు చెప్పడం జరిగింది. అన్న తెలంగాణలో మీ పార్టీని బలోపేతం చేస్తే అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, యాదవులు దళితులు ఒకవైపు అయ్యి వీళ్ళకి ఎట్లా పనిపాటోళ్ళు ఉంటారు అంటే మన యాదవుల కింద గౌడ్ సుముద్ర సోదర కులాలు ఉంటాయి కదా, వీళ్ళని కలుపుకుంటే తప్పకుండా తెలంగాణలో అవుతాయి. కాబట్టి బీఫార్ లాలూ సార్ ఎవరో అగ్రవర్ణ టికెట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏదో ఒక జెండా మోయాలని ఓటర్లు ఆ పార్టీలకు ఓట్లు వేస్తారు. అట్లా వాళ్ళు ముఖ్యమంత్రి మంత్రులు అవుతారు. అంటే ఒకసారి అయితే బీపీ మండలి ఉద్యమం అయితే జరిగింది, మరి రెండోసారి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి తప్పకుండా జరుగుతుంది. తీర్మానం మల్లన్న చెప్తున్నా, వీళ్ళు చెప్తున్నా కాదు, ప్రజల ఆ అవేర్నెస్ ఇప్పుడు యువకులలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చూసారు, చదువుకున్నారు, మేధావులు. అప్పట్లో మా తల్లిదండ్రులు చదువులేదు. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి మా పిల్లలందరూ చదివించినాం. వాళ్ళు మాకే చెప్తున్నారు, డాడీ రాజకీయం ఇట్లా ఉండే, మీరు ఉన్నప్పుడు ఇన్నేళ్ళు ఏం చేసారు, మీరు ఎందుకు ఆత్మగౌరవం కింద మీరు కోల్పోయారు, అసలు ఎందుకు వాళ్ళకు అమ్ముడు పోయారు, అసలు నిజంగా చెప్పాలంటే ఓట్లు డబ్బు తీసుకుని ఓట్లకు అమ్ముడు పోతారు, బీరు బిర్యానీ తిని మీరు అట్లా అయినందుకు మా జీవితాలు ఇవాళ ఇట్లున్నాయి, మనదే రాజ్యం ఉంటే మనకు ఉద్యోగాలు ఎందుకు రావు, వాళ్ళని అడిగేది మనమే ఇస్తాం కదా ఉద్యోగాలు అనే దూరంలో మా పిల్లలు, మా కొడుకు మా కూతురు మాట్లాడుతుంటే ఇది నిజమే ఇప్పుడు అనిపిస్తుంది మాకు. అంటే ఏ ఉద్యమం అయినా అణిచివేత అవమానాల నుంచే వస్తుంది అంటారు. అంటే ఇప్పుడు బీపీ మండలి ఉద్యమం కూడా ఆ దశకే వచ్చింది, అంటే ఇంకా అణచివేతకు ఒక గురవుతున్నారంట. బీపీ మండల్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా, ఎంపీ విపి సింగ్ అప్పుడు మంత్రి ఉంటూ కూడా ఒక 53 ప్రతిపాదనలు పంపించిండు. కానీ అందులో ఒక 3-4 అమలైన, అవి కూడా ఇంతవరకు ఇంకా పూర్తిగా చట్టపరంగా ఇంకా కాలేదు. ఒక 27% రిజర్వేషనే కొట్లాడంగా అమలైంది. దాన్ని ఓట్ల కోసం ఓట్ల ముందలు అంటుండ్రు, చేస్తున్నారు. మొన్న కూడా కామారెడ్డిలో డిక్లరేషన్ కోసం ఉద్యమాలు జరగడం వల్లనే రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, మందకృష్ణ మాదే గారు గత 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తుండు. అందులో ఆయన ఏ పార్టీ, ఇప్పుడు బీజేపీ ఎంపీ దానికొస్తే బీజేపీ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఆడికి పోవాల్సి, ప్రధానమంత్రి కాబట్టి పోవాల్సి వస్తుంది. అయితే ఆయన బీజేపీలో కలిసినానికి వీళ్ళే కొంత దుష్ప్రచారం చేసి ఈ ఎస్సీలకు బీసీలకు కొట్లాటలు పెట్టి అట్లా అనగదొక్కి వీళ్ళకు కొట్లాటలు పెట్టి ఆ ఉద్యమాన్ని ముందుకోకుండా చేస్తారు. అంటే మందకృష్ణ మాదిక్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ఏ పార్టీ కాదు ఒకటే పార్టీ అని చెప్పేసి, అంటే ఎంఆర్పిఎస్ తప్ప నాకు వేరే జెండా లేదు అని చెప్పారు. అయినా కూడా ఎందుకు ఆయనకు వేరే రాజకీయాలు పులుగుతూ ఉంటారు? అంటే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారిని కలిసిరు, సోనియా గాంధీని కలిసిండ్రు, బీజేపీ ఉన్నప్పుడు వాజ్పేయి గారిని కలిసిండ్రు, గతంలో మొన్న రీసెంట్ గా మోడీ గారిని కూడా కలిసిండు. అంటే అతను ఏబిసిడి వర్గీకరణ అతను ముఖ్య ఉద్దేశం కాబట్టి అది ఆయన రిజర్వేషన్ కోసం. అందులో మాకు ప్రజా సంఘాలకు అయితే డౌట్ లేదు. ఆయన ఆశయం ఎంఆర్పిఎస్ ఆశయం ఏంది, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కావాలి, నా జాతి ముందుకోవాలి. కొంతమంది మాలమానాలు లాంటి వాళ్ళు కొంచెం వ్యతిరేకిస్తారు, అంటే వీళ్ళు ఉద్యోగాలు అయితే మాకు ఏమైనా మైనస్ అవుతుంది. కాబట్టి అక్కడ ఆంధ్రలో ఎక్కువ మాలలు కూడా వాళ్ళకైతే, కానీ తెలంగాణలో మాత్రం మాదలు ఎక్కుండ్రు. మాలలకు అన్యాయం జరగకుండా ఏబిసిడి వర్గీకరణ చేస్తే అలా యువకులు వాళ్ళు ఎంతమంది చదువుంటే అది అందరికి చట్టపరంగా ఈక్వల్ గా సమాన హక్కులు కల్పిస్తారు. అంటే ఇప్పుడు మందకృష్ణ గారు పోరాడేది న్యాయపరమైన పోరాటం అంటారు. మేము అనుకుంటున్నాం న్యాయపరంగా. నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగా ఈ బీసీ సంఘాలు ఐక్యత అయ్యి ఏదన్నా ఒక కొత్త పార్టీ పెట్టినా, ఇప్పుడు ఆర్ కృష్ణ కూడా చేస్తుండు, కానీ ఆయన కొంచెం శాంతి స్వభావుడు. ఓట్లు వచ్చే ముందల ఒకసారి వైసీపీ అనో, ఒకసారి ఇదనో అట్లా పదవులకు కొంత ఉద్యమాన్ని కొంత నీరుగారుస్తారు. అయితే మేము అనేది అంటే ఆర్ కృష్ణ కానీ మందకృష్ణ మాదిగ కానీ వీళ్ళంతా ఒకే జెండాకై ఒకే గొడుగు కిందకి వచ్చి ఒక పార్టీ మంచి ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న నాయకులు, ఇప్పుడు పృథ్వీరాజు ఉన్నాడు, అట్లాంటి వాళ్ళు కొంత జనం కోసం పోరాటం చేసే నాయకులని మేము చూస్తుంటాం యూట్యూబ్లలో. అట్లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఒక పార్టీ పెట్టి వీళ్ళంతా సబండ వర్గాలు ఐక్యత చేస్తే, ఇప్పుడు విశారదన వీళ్ళంతా ఒక వేదిక పైకి వచ్చి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే తప్పకుండా తెలంగాణలో
బీసీ రాజ్యం వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ. మీరు 97 నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, అప్పటికి ఇప్పుడు రాజకీయాలు ఏమైనా మార్పు వచ్చిందా, లేదు అంటే అలాగే నడుస్తూ ఉందంట? అంటే అప్పట్లో కొంతమంది చేసేది, అయితే ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఇప్పుడు వాళ్ళు అగ్రవర్ణాలు బాగా సంపాదించారు కాబట్టి గతంలో ఒక ఓటుకు 1000-2000 ఇచ్చి ఇంత గుడమ్మ పోసి వేసేది ఓట్లు. ఇప్పుడు మేము చూస్తున్నాం, నేను నా సర్పంచ్ గా నేను వ్యక్తిగతంగా ఉన్నందుకు అన్ని ఓట్లు వచ్చినాయి, కానీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్ల దాకా పెట్టారు. ఎవరైనా ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే 100 కోట్లు లేనిది ఆ వెహికల్స్ అవన్నీ ఒక 50 కోట్లు మందుకే పెడుతుంది. 50 కోట్లు వెహికల్స్ కు ప్రచారానికి, అంటే 100 కోట్లు ఉన్నోడే ఎమ్మెల్యేకి వస్తుంది. అంటే బీసీలకు 100 కోట్లు ఉండవు కదా. అందుకే ప్రజలంతా ఐక్యత అయ్యి, ప్రజలంతా సమాజ తోటి, బీసీలు అందరూ, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ ఏకతాటి పైకి వచ్చి నోటుకు అమ్ముడుపోకుండా, నిజంగా ప్రజాస్వామ్యాన్ని మద్యానికి నోటుకు అమ్ముడుపోకుండా తమకు అంబేద్కర్ చెప్పినట్టు ఓటు హక్కు సరైన పద్ధతిలో వినియోగించుకుంటే తప్పకుండా బీసీల రాజ్యం వస్తుంది. అంటే ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే డబ్బు ఉన్నోడిదే రాజ్యం అంటారు. అంటే డబ్బు తీసుకోవాలి, వాడు డబ్బులు మనమే కదా, డబ్బులు ఎవరివో కావు. వాడు ఒకసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు కూడా కట్టుకున్నాడు కాబట్టి, గతంలో ఇప్పుడు మనకు అక్కడక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు కూడా. గుమ్మన నర్సే 3 సార్లు ఉన్నారు పాప, ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో వస్తుంటాడు. కొంతమంది నైతికలు ఉన్న ఎమ్మెల్యేలు రెడ్డిలో ఉన్నారు. ఇప్పుడు రెడ్డి బీసీ, ఇప్పుడు సుందరయ్య ఉన్నాడు, సుందరయ్య కూడా ఒక రెడ్డి. ఇప్పుడు చాలా మంది రెడ్డిలు కూడా, కొంతమంది పేదోళ్ళు ఉన్నారు, కొంతమంది నైతికులతోటి పనిచేసిన రెడ్డిలు కూడా ఉన్నారు. మా కళ్ళగుర్తులు అనిపిస్తుంది కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా రెడ్డి ఫీలింగ్ లేనట్టు ఉంటాడు ఆయన. అంటే ఎందుకంటుండంటే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పటికి ఎవరైనా లంచాలు తీసుకుంటే ఒకసారి పోతే కూడా నాయకులని అవినీతి పరంగా ఉండొద్దని చెప్తుంటాడు. అంటే అక్కడక్కడ ఉన్నారు రెడ్డిలలో కూడా. రెడ్డిలందరూ అగ్రవర్ణాలంతా బీసీలకు వ్యతిరేకారు. మేము ఊర్లలో బీసీలను కూడా మా ఊర్లో రెడ్డిలు ఉన్నారు, ఏం మామయ్య ఏం అన్నయ్య అనుకుంటా పోతాం, ఎన్మాసండ్రు ఏం తాతయ్య ఏం మామయ్య అనుకుంటా పోతాం ఇప్పటికీ. అంటే అక్కడక్కడ అంటే ఎన్మాలు వ్యతిరేకం కాదు మాకు, దొరలు కూడా వ్యతిరేకం, దొరతనానికి వ్యతిరేకం. ఇప్పుడు చూసుకున్నట్టయితే డబ్బు కనపడితేనే అతను ఒక నాయకుడు, లేదంటే డబ్బు. అంటే మన నర్సయ్య గారు రీసెంట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడదు. అదే డబ్బున్న నాయకుడు వచ్చినట్టే 4-5 వెహికల్స్ అవన్నీ వస్తుంటాయి కదా, ఆడవాడు చూసి అయినా పిలిచే ప్రయత్నం జరుగుతుంది. మరి ఎందుకు డబ్బున్న వాళ్ళకే పదవులు ఇస్తారు అంటారు ఇక్కడ? అంటే అది మన తప్పు. జనాలు ఓటుకు అమ్ముడు పోయినప్పుడు వాడు అనుకుంటాడు, డబ్బు సంపాదాలి అవినీతికి పాల్పడి, అదే డబ్బును ప్రజలకు వస్తే నేను ఎట్లా ఎమ్మెల్యే అవుతానే ధీమా ఉంటుంది. అయితే అట్లాంటి ఆ ధీమని మనం తరిమి కొట్టాలి, అట్లాంటి ఎమ్మెల్యేని తరిమి కొట్టాలంటే నీతి నిజాయితీగా వాడు డబ్బు ఇస్తే తీసుకోవాలి. అది మన డబ్బే కాబట్టి, అది మన నుంచే సంపాదించిండు కాబట్టి మన డబ్బే, ప్రజల డబ్బే, ప్రజలు కట్టే పన్ను డబ్బునే వాడు వెనకేసుకుండు కాబట్టి చూసలే. నిన్న ఒక IPS ఇంట్లో ఎంత బంగారు, ఎంత కొన్ని కోట్లు దొరికినాయి. ఒక జడ్జి ఇంట్లో, జడ్జి అంటే న్యాయంగా ఉంటారు, ఆ జడ్జి ఇంట్లోనే కోట్ల రూపాయలు దొరికినట్టే ఇంకా అవినీతి ఎంత పెనుకుపోయిందో మనందరికీ చూస్తున్నాం. జడ్జి అంటే ఎట్లా అసలు పెళ్లిలో కూడా పోవడం, నీతి నిజాయితీగా ఉంటారు. అట్లాంటి జడ్జీలు ఎప్పుడైతే గుజరాత్ నుంచి ఎక్కువ మొత్తం ఈ వ్యాపారవేత్తలు తయారయ్యారో, నిజంగా చెప్పాలంటే మోడీ గారు వచ్చినా కదా అవినీతి పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో కూడా మీరు గుజరాత్ గల్లీ కానీ ఇక్కడ గుజరాత్ వాళ్ళే మార్కెటింగ్ ఉంది. హైదరాబాద్ లో కూడా కానరాని ఆధిపత్యం గుజరాత్ ప్రజాస్వామి. గతంలో మనం సామ్రాజ్యవాద పెట్టుబడి అమెరికా అనేది, కానీ ఇప్పుడు మనకు ఎవరైతే ప్రధానమంత్రి ఉంటాడో వాళ్ళ కాన్స్టిట్యూషన్ గా డబ్బును రప్పించి, అంటే రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కూడా వాళ్ళకి అనుసరణలో అవుతుంది. అంటే ఆ డబ్బు ఏమైతుంది అనేది తెలుస్తుంది. అంటే తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాల వారే వ్యాపారం చేసుకున్నారు, తెలంగాణ వాళ్ళకి అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది అంటారు. ఉద్యమకారులు కానీ, ఉద్యమ నాయకులు కానీ చాలా సందర్భాలు చెప్పలేదు. మరి ఇలాంటివి ఒకవేళ ఆ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల వాళ్ళు తరిమి కొట్టే ఉద్యమం ఒకటి వచ్చింది అంటే దాంట్లో మీరు ముందుంటారు? తెలంగాణ బతుకుదేరు ఎవరైనా చేస్తారు. విదేశీ మతాన అంటే బీహార్ నుంచి చాలా మంది శ్రామికులు వస్తారు, కష్టజీవులు, రంగులేశ్వరులు యూపీ నుంచి వస్తారు. పనికి మనం చేస్తుంటే మనం కూడా వాళ్ళు కావాలని ఈ రెడ్డిలు అంటుంటారు, ఈ అగ్రవర్ణాలు, అరే తెలంగాణలో సోమరితనం, సోమరులు ఉంటే 1000 టన్నుల పంట ఎందుకు వెళ్తుంది? మనోళ్ళు కూడా కష్టజీవులే, కాకపోతే అక్కడక్కడ మనోళ్ళని కొంత ఈ మద్యానికి బానిసలు చేసి సోమరిపోతులు తయారు చేసినటువంటి రాజకీయ నాయకులే. గతంలో గంజాయి అంటే తెలంగాణలో తెలియదు. మేము చూస్తా ఉన్నాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అక్కడక్కడ క్లబ్బులలో కూడా హబ్బులని పెట్టి, క్లబ్బులని పెట్టి రాత్రి 10 గంటలకు బంద్ అయ్యే స్టార్ హోటల్. నేను 2000 సంవత్సరంలో శివాస్ హోటల్లో సూపర్వైజర్ చేసిన. అప్పట్లో ఇవన్నీ లేకుంటుండే, నిజం చెప్పాను. ఇప్పుడు హబ్బులు, బార్లు, గంజాయిని కూడా రాజకీయ పలుకుబడితోటి SI పోలీసు వాళ్ళతోటి దగ్గరుండి అది చేసి, అంటే చట్టం కూడా అవినీతిమయం అయిపోయిండ్రు. అంటే అందరమే కాదు, అక్కడక్కడ రాజకీయ కనుసరణ నడుస్తుంది కాబట్టి బార్లలో కూడా ఇప్పుడు గంజాయి మొత్తం జనాలు ఎక్కువ యువత మొత్తం ఖరాబ్ అయింది. నిజంగా చెప్పాలంటే యువత నిన్న ఊరుకొండపేట సంఘటన కానివ్వండి, గతంలో హైదరాబాద్ సంఘటన కానివ్వండి, దాన్ని మద్యం మత్తులోనే యువత ఖరాబ్ అయ్యి మానసిక క్షోభ గురి అట్లా చేస్తున్నారు. ఈ మద్య నిషేధం ఎప్పుడైతే రాష్ట్రాల్లో కొనసాగుతుందో అప్పుడు ఆర్థికంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందే దిశగా
ప్రయాణిస్తారు. అంటే ఇది ఎప్పటి వరకు తాగితే కొంచెం బాగుంటది అంటారు అంతే. వీళ్ళు అడుగడుగున బార్లు అసలు బెల్ట్ షాపులు ప్రోత్సహించి 10 షాపులు ఉంటే ఒక 9 షాపులు మొత్తం కొల్ల అంటే ఒక కట్టడి లేకుండా ఉంది. ఒక చట్టం ఎట్లా ఉండాలి, ఎక్స్చేంజ్ ఎవరు కొంతమంది తాగుతారు, పండుగ పబ్బలు తాగుతారు, అట్లా ఉండాలి. కానీ వీళ్ళే ఎక్కువ ప్రోత్సహించి యువతని పక్కదారులు పట్టేదానికి కారణం అంటే నిజంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రాజకీయ నాయకులు. అంటే ఇప్పుడు మీరు అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయారు అన్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తే సర్పంచ్ వాటిలల్లా మీరు పోటీ చేస్తారంటే మీకు వస్తే అధికారం. ఇప్పుడు ఎస్సీలకు వస్తే ఎవరైనా ఉన్నతమైన చదువు చదివి ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే ఎస్సీలకు సపోర్ట్ చేస్తాం. మంచి వ్యక్తి ఎవరు ఉంటే అతనికి మా సిద్ధాంతం అది చేస్తాం. జనరల్ పోటీ చేయాలని ఏం లేదు. ఎస్సీ సోదరు ముందుకు వచ్చినా, బీసీలు ఎవరైనా ముందుకు వచ్చినా, ఎవరైతే వ్యక్తిగత మంచి వాళ్ళు ఉంటారో జనాల ఓట్లేస్తారు. పదవి ఉందండి, పదవి 5 ఏళ్ళ నుండి పోతుంది. పదవి ఉన్నా లేకున్నా కొన్ని నైతికలతోటి కొంతమంది ప్రజలకు కొంత చేయాలని తపన ఉండి ప్రజలకు ఏదో ఒకటి అధికారులని ఈ ఎమ్మెల్యేని ఎంపీలని నిలదీసి కొన్ని పనులు అడిగి మీకు ఓటేసినాం మా ఊరు అభివృద్ధి చేయండి అని ఎమ్మెల్యేల ఎంపీలు అడిగే సత్తా ఉన్న నాయకులు ఎవరైనా సరే పోయి అడగాలి, అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇప్పటి వరకు మీ గ్రామాన్ని అంటే ఇన్ని సంవత్సరాల సర్పంచులు గెలుస్తూ ఉన్నారు కదా, ఆ గెలిచిన వాళ్ళు అభివృద్ధి చేయకపోతే ఏమన్నా అడిగే ప్రయత్నం చేశారా? నేను ఓడిపోయినా కూడా ఉన్న ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెప్పించి గతంలో మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ద్వారా 80 లక్షల సీసీ రోడ్లు ఇప్పించడం జరిగింది. ఆ ఏ ఎమ్మెల్యే ఉన్నా నేను డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఇయ్యలేదనుకో ఊర్లలో ప్రజలతోటి వాళ్ళ మీద మా ఊర్లకు రాకని చెప్పి కరాఖండికి చెప్పి మా పోరాటం చూసి వాళ్ళు అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా చైతన్యవంతమై వాళ్ళని అడగాలే, చేస్తే మంచిది. చేయకపోతే నిలదీసి కూడా వాళ్ళతోటి పనులు చేయించుకునే దమ్ము ధైర్యం ఉన్న గ్రామ ప్రజలు ఉంటే తప్పకుండా ఆ ఎమ్మెల్యే కూడా భయపడి పనిచేస్తాడు. ఎవరు అడగకపోతే ఆ ఊరికి ఎమ్మెల్యేనే రాడు, 5 ఏళ్ళు కూడా రాడు. మళ్ళీ ఓట్లప్పుడు ఇన్ని పైసలు ఇస్తాడు, వస్తాడు. అయితే నాయకులు ఊర్లలో ఉంటారు ఇట్లా, వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అప్పుడప్పుడు యువత పోయి అడుగుతుంటే ఎమ్మెల్యేలు కూడా పని చేస్తుంటారు. అయితే మనం వాళ్ళని అడిగే హక్కు ఉంది కాబట్టి, మనం ఓటేసినాం కాబట్టి వాళ్ళు నిలదీసే హక్కు కూడా మనకు ఉంటుంది. చేయకపోతే మళ్ళీసారి ఊళ్ళో మీటింగ్ పెట్టినప్పుడు 100 మందిని జమ చేసుకోవాలి, ఎమ్మెల్యే నువ్వు గో బ్యాక్ అని చెప్పాలి, ఎంపీ నువ్వు గో బ్యాక్ అని చెప్పాలి. ఆ భయంతో అతను అరే వీళ్ళకి చేస్తే మంచిది, వాళ్ళ హక్కులు అడుగుతారు అని చెప్పి చేస్తారు. ఇంకా ఎమ్మెల్యే మంచివాడైతే చేస్తాడు, వాళ్ళ ఎమ్మెల్యే అవినీతి పరుడైతే నాకు లంచం 10% డిసైడ్ చేస్తారు భయ అని పోతాడు. అట్లా జరిగిన సంఘటనలు ఉన్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు. అంటే ఇప్పుడు మీకు రాములు యాదవ్ గారికి సర్పంచ్ గా అవకాశం వచ్చింది, అంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవకాశం వచ్చింది. అవకాశం వస్తే మీరు గెలుస్తారు ఈసారి. ప్రజలు అందరూ నువ్వు ఉండవని అంటారు. ప్రజలు ఇప్పుడు ఎందుకు నేను సర్పంచ్గా నువ్వే ఉండాలి సార్, గతంలో అందరూ చూసినా నీ సార్ ఉండాలని నన్ను అంటున్నారు. అయితే నేనేమంటుంటే సర్పంచ్ 5 ఏళ్ళు ఉండిపోతే నాకు సర్పంచ్ ముఖ్యంగా మీ ప్రజలే ముఖ్యం, మీ ప్రజలే ముఖ్యం. అందులో కూడా నేను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా సమానంగా చూస్తాను. మా ఇంట్లో సర్వమతాలలాగా మా పాప కూడా రంజాన్ నాడు వస్తే టోప్ పెట్టుకొని నమాజ్ చేసిన ఫోటోలు దిగి కొంత అట్లా మైనారిటీ సోదరులతో కలిసిమెలిసి ఉంటుంది. భాష కూడా మా ఇంట్లో అందరికి వస్తుంది, ఉర్దూ భాష. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ఒక భూస్వాయాన్ని రిక్వెస్ట్ చేసి 8 ఎకరాలు 120 మందికి సామాజిక వర్గంగా మైనార్టీలకు 24, యాదవులకు 20, గౌడ్స్కు 8, ఇట్లా జనం ఎంత ఉంటే అట్లా జనాభా మేమెంతో మా మాట అన్నట్టు 120 మందికి ఎస్సీలు మానాడు వాళ్ళకి 15, దండోరా మాదిలకు 15, అట్లా ఏ కులానికి ఆ కులానికి 120 మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్ళు అయినాయి. గతంలో 1995 ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో, చంద్రబాబు 2000 సంవత్సరం ఇచ్చిండు. కానీ ఒక 25 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ పార్టీలు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెచ్చి పెళ్లిళ్ళు అయ్యి ఒక్కొక్క ఇంట్లో 4-5 అన్నదమ్ములు పండుకోవటానికి కూడా ఇబ్బందులు, నానా యాతనలు పడుతున్నారు వర్షాకాలంలో. కానీ అట్లా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను గెలిస్తే ఊర్లో ఒక 20 ఎకరాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వమే అవసరమైతే కొనిచ్చి ఆ పట్టేదారులు ఊరంచుకుని చెలుకున్న వాళ్ళకు పట్టేదారు డబ్బులు ఇచ్చి ఒక 200 మంది యువకులకు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని. చెరువు ఉంది, ఆ చెరువు ఒక 5 ఎకరాల పెట్టే ఉంది. దాన్ని లోతు పొడిగా తీస్తే పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉంటే, ఇప్పుడు కేఎల్ఐ వచ్చింది కాబట్టి వర్షాకాలం ఆ చెరువు నింపితే ఎండాకాలం మొత్తం ఆ నీళ్లుంటే మళ్ళీ ఊటలు బట్టి ఒక 10-20 ఎకరాలు ఆయకట్టు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ చెరువులో పొడిక తీసేందుకు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఒక 20 లక్షలు 30 లక్షలు వేలాది కోట్లు వృధా అవుతున్నాయి. కాబట్టి అట్లా కాబట్టి చెరువుల పొడిక తీసి ఆ చెరువుని బలోపేతం చేయాలని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పెట్టిరు. కానీ అక్కడక్కడ అమలు కాలే. మా దగ్గర 9 లక్షలు చెరువు పెట్టిరు, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఒత్తిడి చేస్తే వాపసు పోయినాయి. అట్లా నేను అనేది ఏంటంటే గ్రామాల్లో చెరువులు ఎక్కువ నీరు వినియోగం చేస్తే పంటలు పంతే వాళ్ళు వలస హైదరాబాద్ వచ్చే పరిస్థితులు ఉండవు. పంటలు పండాలంటే అక్కడ నీటి వినియోగం ఎక్కువ చేయాలి. కేఎల్ఐ కూడా అక్కడక్కడ ఒక 5 రోజులు ఎక్కువ ఇడిసి చెర్లు కుంటలు నింపాలి. ఈ కాలుష్యం కోసం ఆ ఇంటింటికి కొన్ని మందికి టాయిలెట్స్ లేవు, అట్లాంటి వాళ్ళకు
టాయిలెట్స్ ఉపాధానం కింద ఇవ్వాలని, నా వంతు కృషి ప్రజలకు కొత్తగా పెళ్ళైన ఇళ్ల స్థలాలు ముస్లింలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థికంగా నిలదొక్కునే సౌకర్యాలు కల్పించాలని, వాళ్ళకు నా వంతు ఊరి కోసం సేవ చేస్తా. రోడ్లు లేవు, బీటీ రోడ్డు. గతంలో మొన్న రీసెంట్గా అక్టోబర్ నాడు మా ఎమ్మెల్యే గారు సీతక్కకు చెప్తే ఆమె 10,80,00,000 మా ఊరికి బీటీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే హైవే మీద ఉంది కానీ మళ్ళీ పల్లెటూర్లకు పోయి డైరెక్ట్ హైదరాబాద్ రానికే పల్లెలను కలిపే లింక్ రోడ్ అది. 12 కిలోమీటర్లకు 80 లక్షలు ఇవ్వడం జరిగింది. మేము సీతక్కకు ఎమ్మెల్యే గారు కూడా మంచిని మంచి అంటాం. ఎవరైతే మంచి చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం, మంచి చేస్తే నిలదీస్తాం, వాళ్ళ మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతాం. ప్రజలను చైతన్యం చేసి వారిని దిగొచ్చే విధంగా కృషి చేసి గ్రామాభివృద్ధికి పాల్పడుతున్నాం. ఓకే అండి, రైట్ అండి. ఇలాగే ప్రజల కోసం ఎప్పుడు మీరు నిరంతరం శ్రమిస్తూ ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా మీకు అవకాశం వస్తే సర్పంచ్గా గెలిచి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు సహాయంగా ఉండాలి అని చెప్పేసి మేము అనుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.